హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి మోరంపల్లి బంజరా గొర్రెల మేకల మార్కెట్లో ఉన్నామండి. ఇది వచ్చేసి ప్రతి శుక్రవారం జరుగుతుంది. అడ్రస్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మోరంపల్లి బంజరా మనుగూరు, కొత్తగూడెం నుంచి మనుగూరు కానీ భద్రాచలం కానీ వెళ్ళే హైవేలోనే ఉంటుందండి. ఇది వచ్చేసి ఓకే. ఇక్కడ వచ్చేసి గొర్రెలు, మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు అన్నీ వస్తాయంట. కాకపోతే ఈ వారం మట్టికి అన్నీ రాలేదు. ఏమేమి వచ్చాయి ఏంటి అనేది ఒకసారి చూపిస్తా, చూడండి. రేట్లు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో వచ్చేసి గొర్రెలు, పొట్టేళ్ళు చూపిస్తానండి. గొర్రెలు అయితే రావంట ఇక్కడికి, పొట్టేళ్ళు వచ్చాయి ఒక 3-4 కట్టలు. ఆ పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా. దీన్ని అమ్మేశారు. ఎంతకు కొన్నారు బాబా? ఎంతకు కొన్నారు ఇది? 10,000. ఈ పొట్టేలు వచ్చేసి 10,000కు కొన్నారు. వీళ్ళ దగ్గర మేకలు, పోతులు, పొట్టేళ్ళు కలిపి ఉన్నాయి. ఏంటి అనేది అడుగుదా. ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు మొత్తం కలిపి ఉన్నాయి. మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు కలిపి ఉన్నాయంట. మేకలు అయితే ఏ రేటు చెప్తున్నారు? పోతులు విడివిడిగా ఆ బాబాయ్ని అడగాల. బేరం వచ్చింది. ఏం అడిగారు బాబాయ్? పొట్టేలా మేక మక? పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు జాత? 14,000, 15,000 జత. 14,000, 15,000 ఉన్నాయంట. మేకపోతులు ఏ రేట్లు చెప్పారు? ఆ చివరి ఉన్నాయి చూడండి 2 మేకపోతులు. ఇది ఒక్కొక్కటి 14,000. ఇవి కూడా పెద్ద పెద్ద సైజు మేకపోతులు ఉన్నాయి. ఒక్కొక్కటి 14,000 చెప్తున్నారంట. కొన్ని మరకలు కూడా ఉన్నాయి, చిన్న సైజులు. అవి మరకలు. ఓకే, మొత్తం కలిపి ఉన్నాయి. పొట్టేళ్ళు మట్టికి జత 14,000గా చెప్పారు. ఇక్కడ ఎక్కువ ఉన్నాయి పొట్టేళ్ళు. ఈ కట్టలో ఇందాక 10,000 లెక్క కొన్నారు వాళ్ళు. ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది అది మీయేనండి? ఎన్ని ఉన్నాయి బాబాయ్? 19 ఉన్నాయి. ఎన్ని తెచ్చారు మొత్తం? 19 తెచ్చారు. ఇందాక ఒక ఆయన ఒకటి కొన్నాడు 10,000 అంటగా. 20 అయితే ఒకటే పోయింది. ఎంతకు అమ్మారు అది? 10,000. 10,200కి అమ్మేశారంట. ఇది ఎంత చెప్తున్నారు జాత? మొత్తం అవే రేట్. వాళ్ళకి చెప్పడం ఎంత చెప్పారు? 11,500. ఒక్కొక్కటి 11,500 చెప్పారంట. 10,200 అదే రేట్ అయితే మొత్తం ఇచ్చేస్తా అని చెప్తున్నారు. ఓకే, అన్ని పెద్ద సైజులే. ఇంకేమైనా ఉన్నాయేమో చూస్తా. అక్కడ వచ్చేసి పిల్ల గొర్రెలు 2 గొర్రెలు ఉన్నాయి. నింగోనను గొర్రెలు ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 2 గొర్రెలు ఉన్నాయి. ఇవి ఎవరికి తమ్ముడు? అవి 2 ఎంత? 35,000. 32,000 చెప్పారు. 30,000 అయితే 2 గొర్రెలు 2 పిల్లలు 32,000 చెప్పారంట. చెప్పడం 30,000 అయితే ఇచ్చేస్తా అన్నట్లుగా చెప్తున్నారు. గొర్రెలు అయితే ఇవే ఉన్నాయి. ఇంకా పొట్టేళ్ళ టైపు 2 కట్టలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తా. ఇక్కడ వచ్చేసి ఒక 6 పొట్టేళ్ళు ఉన్నాయి. ఈ 6 పొట్టేళ్ళు ఏ రేట్లు చెప్తున్నారు అనేది చూద్దాం. జత 19,000 కొన్నారా మీరు ఇప్పుడు? వీళ్ళు కొన్నారంట 6. జత ఎంత పడ్డదండి? 19,000 పెట్టుకున్నారా? జత వచ్చేసి 19,000 లెక్క కొన్నారు. ఎంత చెప్పారు వాళ్ళు చెప్పడం? 21 చెప్పారు. చెప్పడం 21 చెప్పారంట. 19,000కి ఫైనల్ అయిపోయింది. ఈ బాబాయ్ వాళ్ళు కొన్నారు.
ఇంకా వచ్చేసి ఇక్కడ కొన్ని ఉన్నాయి. అలా ఏం తీయనులే. అవి రేట్ ఎంత చెప్తున్నారు చెప్పరా? ఒక్కొక్కటి 12,000. ఒక్కొక్కటి వచ్చేసి 12,000 రేట్ చెప్తున్నారు. ఎన్ని తీసుకొచ్చారు? ఇవే తీసుకొచ్చారా? అమ్మారా? అమ్మినా? ఎన్ని అమ్మారు? అవేనా? 6. 19,000 లెక్క అమ్మారా? ఇవి 12,000 చెప్తున్నారు జత. ఒక్కొక్కటి 12,000 చెప్తున్నారు. వీళ్ళేనంట 6 అమ్మింది. ఏం 19,000 లెక్క అమ్మారు. ఇవి మట్టికి ఒక్కొక్కటే 12,000 చెప్తున్నారు. ఇప్పుడు క్లారిటీగా అనిపిస్తాయి. ఇంకా పొట్టేళ్ళు అయితే ఏమీ లేవు, అయిపోయినాయి. ఇక్కడ ఒక బుడ్డ పిల్ల ఉంది, అదేంటో చూసేసి వీడియోకి ఆఫ్ చేసేస్తా. అవి కూడా ఒక కట్ట ఉంది, అది కూడా చూపిస్తా. కొన్నారా? ఇది అమ్మేదేనా? ఎంత చెప్తున్నారు? 5,500. ఇది వచ్చేసి 5,000. శ్రీవాణి, శ్రీదేవి 5,500 చెప్పారు ఆ తమ్ముడు వచ్చేసి. ఇంక ఇది లాస్ట్ కట్ట, ఇంకా అక్కడ ఉంది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. ఇది ఎంత రేట్ చెప్తారో చూద్దాం. ఎన్ని ఉన్నాయి ఇవి? మీయేనా? ఎన్ని ఉన్నాయి మొత్తం? 11. జత ఎంత చెప్పారు? 15,000. జత 15,000 చెప్పారు. అమ్మారా బాబాయ్ ఏమన్నా? ఇప్పుడు బేరం అయిపోయినాయి. 11 సాల్తీలు బేరం అయిపోయినాయి. ఎంతకు అమ్మారు? 11 సాల్తీలు 80,000కి బేరం అయిపోయినాయి. 7 రూపాయలు చీటి డబ్బులు కాడ ఎక్కిరికిరి వచ్చి వద్దులేను. ఓకేనా? ఓకే. బేరం అయింది. యూట్యూబ్ లో పెడుతున్నావా? అట్లా చెప్పి మేము చెప్తామా? ఓకే, జత 15,000 చెప్పారు. బేరం అయ్యి చెడిపోయిందంట. చెడిపోలే, చీటీ కాడ అదే ఆ 1,000 రూపాయల కోసం అని చెప్పేసి మొత్తం కట్ట పోయింది. మీరైనా తగ్గాల్సింది, వాళ్ళని తగ్గాల్సింది. 1,000 రూపాయలకి ఏమైంది? 1,000 రూపాయలు అంటే అది వాళ్ళు కూడా ఎక్కువ రేట్ చెప్పలేదు కదా. నేనే వాళ్ళు 90,000 మీద కూర్చొని ఉంటే డిసైడ్ చేసిన 90,000 కాదు, 75 కాదు, పాడు కాదు, 80,000 వాళ్ళు వచ్చినట్టున్నారు. వీళ్ళేనా? వాళ్ళేనా? 80,000కి అడిగారంట. 1,000 రూపాయలు చీటీ డబ్బులు కాడ అది ఆగిపోయిందని చెప్పారు. ఓకే, ఇంకా చూడాలి మళ్ళీ వచ్చారు ఏం జరిగింది అనేది. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.